కొంతమందికి రుద్ర అనే పదం ఉచ్చరిస్తే నచ్చ తెలుసా అండి? రుద్ర అంటే అమంగళమని భావన చేస్తూ ఉంటారు. కానీ రుద్రుడు అంటే మంగళ స్వరూపుడని అర్థం చెప్పారు వేదాల్లో. రుదం దుఃఖం ద్రావడతీతి రుద్రహ అన్నారు. రుదం అంటే దుఃఖం అని అర్థం. ఆ దుఃఖం మొత్తాన్ని పోగొట్టేవాడెవడో వాడు రుద్రుడయ్యా అని చెప్పాడు. రోగాన్ని పోగొట్టేవాడు కూడా రుద్రుడని చెప్పాడు. యాతే రుద్ర శివ తనూర ఘోరా పాపకాశిని వేద మంత్రాల్లో చెప్పారు. అమంగళం అనేది కాసింత కూడా ఎవడి శరీరంలో ఉండదో, ఎవడి యందు ఉండడో, ఎవడు అమంగళం కొంచెమైనా లేనివాడో వాడు పరమేశ్వరుడయ్యా అన్నాడు. ఇలాంటి మహానుభావుడైన రుద్రుడు శ్మశానాదుల్లో తిరుగుతూ ఉంటాడు సాయం సంధ్య వేళ. శ్మశానం అంటే ఏమిటి? ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. కేవలం ఊరి బయట కాష్టాలను తగలబెట్టే చోటు శ్మశానం అని భావన చేయవద్దు. ప్రపంచమే ఒక మహాశ్మశానం కదండి. ఈ ప్రపంచం మొత్తం పరమేశ్వరుడు ఉన్నాడని కదా మనం చెప్తున్నాం. ప్రపంచం మొత్తం పరమేశ్వరుడు ఉన్నాడంటే నిత్యం ఇక్కడ ఎన్ని జీవులు మరణిస్తూ ఉంటాయి, ఎన్ని జీవులు పుడుతూ ఉంటాయి. ప్రతి జీవజాలం కూడా ఒక శవమే కదా. ఇన్ని దహనాలు జరుగుతూ ఉంటే ఈ ప్రపంచమే ఒక మహాశ్మశానం అని తెలుసుకోవాలి. ఈ మహాశ్మశానంలో రుద్రుడు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాడు. అయితే అసుర సంధ్య వేళ తమోగుణం అధికంగా ఉండి ఇతరుల్ని పీడించేటువంటి రాక్షసుల్ని ఆయన స్వయంగా తన శక్తితో నిగ్రహిస్తూ సంచారం చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడే గనక భూత ప్రేత పిశాచ యక్షాదుల్ని నిగ్రహించకపోతే ఈ లోకంలో వాటిని కట్టడి చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఇలా కూర్చుని ఉండరు, నేను ఇలా భాగవతం చెప్తూ ఉండం. మనం పూజ చేసేటప్పుడు ఓ భూత ప్రేత పిశాచాదుల్లారా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ కష్టం లేకుండా కష్టం కలిగించని విధంగా మేము మా పూజ చేసుకుంటున్నామని ప్రార్థన చేస్తారు. ఏ భూత విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞడ అంటారు. పరమేశ్వరుడి ఆజ్ఞ వల్ల మేం చేసుకునేటువంటి శుభకార్యాదుల్లో మాకెక్కడ భూతపీడ కలగకుండా ఉండాలిగా కానీ ఈశ్వరుణ్ణి స్మరించందే కొంతమంది కర్మాచరణమే చెయ్యరు. ఎందుకు చెప్పారంటే ఆయనలో ఉన్నటువంటి నిగ్రహ శక్తి అట్లాంటిది. పరమేశ్వరుడే లేకపోతే జగత్తు లేదయ్యా అన్నారు. అట్లాంటి మహానుభావుడు.